ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి కోటి దేవుళ్ళ అనుగ్రహం అనేది కలగబోతూ ఉంది. అయితే ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి కోటి దేవుళ్ళ అనుగ్రహం ఎలా కలగబోతూ ఉంది? ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇక గురువు మరియు బృహస్పతి. ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో గురువు లాభస్థానంలోనూ బుధుడు కూడా బలస్థానంలోనూ ఉన్నారు. అలాగని చెప్పి వీరికి ధనం ఊరికనే వస్తుందా అంటే కాదు. వీరికి మామూలుగా అందరూ కష్టపడితేనే ధనం వస్తుంది, కానీ వీరు కష్టపడాల్సిన దానికన్నా రెట్టింపు కష్టపడితేనే తప్ప సంపద అనేది వీరి చేతిలో నిలవదు. అంటే కష్టపడాల్సిన దానికన్నా చాలా ఎక్కువ కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. అలానే వీరు ఎంత కష్టపడినా కొన్నిసార్లు కొంతమందికి, అందరికీ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కష్టపడితేనే ప్రతిఫలం అనేది ఉంటుంది. అందులోనూ చాలా కష్టపడితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి వీరు కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక వీరికి ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. డబ్బు పరంగా వీరికి ఏ రకమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కూడా. వీరి జాతక పరంగా వీరికి రహస్యమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. అంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచుకోవాలి అనేటటువంటి అంశాలు అత్యంత ఎక్కువగా ఉంటాయి. రహస్యంగా కూడా వీరు ఎన్నో రకాల విషయాలను కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతనమైనటువంటి అంశాలను తెలుసుకోవాలి, కొత్త కొత్త అంశాలను తెలుసుకోవాలి అనేటటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. కొత్త విషయాల పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవటంలో వీరు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. వినూత్నమైన ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు కోరుకున్నటువంటి దానిని ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. కోరుకున్నటువంటిది ఖచ్చితంగా కూడా వచ్చే అంతవరకు అస్సలు వదిలిపెట్టరు. ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అలాంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కోరుకున్నటువంటి ఫలితాలు అనేవి 100% కూడా వచ్చి వీరి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. దీనికోసం వీరు కాస్త ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఎక్కడికి పోదు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అయితే వచ్చి తీరుతుంది అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనమైన పనులు చేయటం అంటే చాలా ఆసక్తి ఉంటుంది. అంటే కొత్తగా ప్రయత్నించటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే హెల్ప్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ నేచర్తోనే వీరు వీలైనంత వరకు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు. చాలా వరకు కూడా వీరు హెల్ప్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజకీయ రంగాల పట్ల ఆసక్తి ఉంటుంది. అలానే వీరు ఏ రంగంలో ఉండేవారైనా సరే ఖచ్చితంగా కూడా ఆ రంగంలో, అంటే ఏ రంగంలో ఉన్నా సరే ఇది అది అని చూడరు. ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. ఏది చేసినా చాలా అద్భుతంగా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు.
అలానే వీరు చాలా ఆసక్తికరంగా ఉంటారు కూడా చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అలానే చూసే కొద్దీ వీరిని చూడాలి అనిపిస్తుంది. వీరు కెరియర్ పైన ఎక్కువగా శ్రద్ధను పెడుతూ ఉంటారు. కెరియర్ పైన ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడా. అలానే కెరియర్‌లో ఎదగాలి అనేటటువంటి ఆలోచన, ఆశ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. కెరియర్‌లో ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎదుగుదల కోసం అనుక్షణం కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుగుదల అనేది వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఎదగాలి, నలుగురిలో మంచిగా ఉండాలి, మంచి పేరుని తెచ్చుకోవాలి అని శ్రద్ధతో ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులతో అంటే వీరి సావాసం కూడా ఎప్పుడూ ఒక మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులతోనే ఉంటుంది. అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోనే ఎక్కువగా సావాసం చేస్తూ ఉంటారు. అలానే వీరికి జాతకరీత్యా ఉండే అనేక రకాల సమస్యలను కూడా వీరు తొలగిస్తారు. అంటే జాతకంలో ఉంటే వీరికి సమస్యలుంటాయి కానీ, వీరి యొక్క తెలివితేటలతో, కష్టంతో అంటే వీరు కష్టపడుతూ ఉంటే, కష్టం కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఎక్కువగా అనుకున్నది సాధించేంత వరకు కష్టపడుతూ, కృషి చేస్తూ ఉండే వ్యక్తులు ఈ రాశివారు. కనుక వీరికి ఖచ్చితంగా కూడా అనుకున్నది దక్కుతుంది. అయితే ఈ సమయంలో వీరికి అంటే ప్రతి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది. వీరు గ్రహాల పూజలు చేయాలి. నవగ్రహాల పూజను చేస్తే గనక వీరి కష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది. నవగ్రహాల పూజ చేయటం వల్ల వీరికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. జాతకరీత్యా అనేక రంగాలలో కూడా దూసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. వీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే ఇష్టదైవ ఆరాధన, నవగ్రహాల పూజ, అలానే దాన ధర్మం. మీరు మంచి పొజిషన్‌లో ఉండాలి అంటే హార్డ్ వర్క్. ఇవి గాని చేస్తే ఇక మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. కష్టాలు అనేవి తొలగిపోతాయి. ధనస్సు రాశి వారికి ఇక ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున ఇలాంటి గోచర ఫలితాలైతే ఉన్నాయి. దైవానుగ్రహం అయితే వీరికి ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దైవం యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా వారికి ఇక ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఉంది. గ్రహాలు అనుకూలించటం వల్ల దైవం అనుగ్రహం ఉంది కాబట్టి వీరికి ఉండే శని దోషాలు తొలగిపోయి దైవానుగ్రహం అనేది కలగాలి అంటే 100% కూడా అంటే గ్రహ దోషాలను తొలగించుకోవటానికి గ్రహాలను పూజించి ఇష్టదైవ ఆరాధన చేయండి. మంచి యోగం అయితే 100% ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి శుభయోగం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. మునుపటి కంటే కూడా మంచి యోగం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.